అందరికీ నమస్కారం అండి. నేను మీ యాదగిరి ధర్మారపు. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ. ఈరోజు మీకు మంచి చిట్కా చెప్పబోతున్నాను. అదేంటంటే హెయిర్ లాస్, వైట్ హెయిర్, డాండ్రఫ్ ఇవన్నీ కూడా 100% మందిలో వేధిస్తూ ఉంది. దీనికి చిన్న రెమెడీ, చాలా మంచి రెమెడీ, హోమ్ రెమెడీ. మీరు ఇంట్లోనే మంచిగా కోకోనట్ ఆయిల్తో, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్తో మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఫామ్లోనే ఉన్నాయి. దాదాపుగా 90% మన ఫామ్లోనే ఉన్నాయి. పదండి ఫామ్కి వెళ్ళి కోసుకొచ్చేద్దాం. చూసారు కదా, మన ఫామ్లో అన్ని కూడా లీవ్స్ అన్ని కోసుకొచ్చాను. అయితే ఇందులో వాడుతున్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి, ఇది మన ఫామ్లోని గోధుమ గడ్డి, వీట్ గ్రాస్ అంటారు. దీంట్లో న్యాచురల్గా ఈ విటమిన్ ఉంటుంది. యాక్చువల్గా జుట్టు ప్రాబ్లం ఏదైనా ఉంటుంది అంటే ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. కాబట్టి ఇది ఈ విటమిన్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా, చిన్న ముక్క, ఇలాంటి చిన్న లేత పిలక వాడాలి. తర్వాత ఈ బ్రింగ్రాజ్, ఇది అందరూ మీకు తెలిసే ఉంటుంది, గుంటగలగరాకు అంటారు. తర్వాత మందార ఆకులు, ఈ మందార ఆకులు. తర్వాత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు. ఆ తర్వాత ఇవో చూడండి ఉసిరికాయలు, ఇవి పసుపులో ఫర్మెంటేషన్ చేసినటువంటి ఉసిరికాయలు. ఇవి మెంతులు అండి. ఇవి లాస్ట్ ఇంగ్రీడియంట్ మందార మొగ్గలు, గుర్తుంచుకోండి మొగ్గలు. ఈ మందార మొగ్గలు వాడాలి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, ఇలాంటి ఏ కెమికల్స్ ఏమీ లేవు. ఇంకో విషయం ఏంటంటే ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసి కురిడి కోకోనట్ ఆయిల్ అంటారు, అంటే హోల్ కోకోనట్తో పట్టించినటువంటి ఆయిల్. ఈ రెమెడీలో ఏ ఒక్కటి కూడా తప్పు జరగకూడదు, ఏ ఒక్కటి కూడా పొల్యూటెడ్ వాడకూడదు, అన్నీ న్యాచురలే వాడాలి. ఈ ఆయిల్ వచ్చేసి మనం కోల్డ్ ప్రెస్డ్, అంటే గానుగ నూనె, చెక్క ఎద్దు గానుగ నూనె అంటారు. ఈ ఎద్దు గానుగ దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆయిల్, అక్కడ పట్టించినటువంటి ఆయిల్. ఈ ఆయిల్ని కూడా చూడండి, ఇది గ్లాస్ జార్, గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది గ్లాస్ జార్లో మాత్రమే మీరు ఇది ప్రిపరేషన్ చేయాలి. స్టీల్ వాటిల్లో, ప్లాస్టిక్ వాటిల్లో అస్సలు చేయొద్దు. అందుకని ముందే చెప్పినా కదా మీకు, ఏది చేసినా కూడా న్యాచురల్గా 100% ప్యూర్గా చేయాలి. తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఈ ఆయిల్ని మూత తీసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా, ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇలా కోసుకుంటూ చిన్న ముక్కలుగా కోసేసి ఇది ఈ ఆయిల్లో వేసేయాలి. చూడండి, బాగా చూడండి, ఈ ఆయిల్లో వేసేయాలి. 7వ రోజు 6వ రోజు గోధుమ గడ్డి మాత్రమే వాడాలి, గుర్తుంచుకోండి. మరి ముదిరిపోయిందంటే దాంట్లో ఎలాంటి ఈ విటమిన్, మైక్రోన్యూట్రియన్స్ అన్ని తక్కువ ఉంటాయి. ఇది వేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మందారాకులు కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏదన్నా క్లాత్తో తుడిచేయండి కావాలంటే. వాష్ చేస్తే వాటర్ ఉంటుంది కాబట్టి వాష్ చేయొద్దు, లేదా వాష్ చేసి ఎండబెట్టండి. ఇలా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కోయండి.
ఎందుకంటే వీటిలో రసం అనేది ఆయిల్లో దిగాలన్నమాట. అసలు దీని పంతనం ఎలా ఉంటుందో మీకు చివరిలో చెప్తాను. ఈ మందారాకులు కూడా వేసేసా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకులు ఈ పుల్లలన్నీ కూడా తీసేయాలి. పుల్లలన్నీ తీసేసి ఓన్లీ ఆకుల్ని ఇవి కూడా కట్ చేసుకొనే వేసుకోవాలి, ఎంత వీలైతే అంత. కానీ గ్రైండ్ చేయొద్దు, కటింగ్ మాత్రమే చేయాలి. గ్రైండ్ చేస్తే దాంట్లో వాటర్ వస్తుంది. చాలా మందిలో హెయిర్ ఫాల్ సమస్య చాలా వేధిస్తూ ఉంది. నాకు చాలామంది మన వీడియోలో కామెంట్ చేస్తున్నారు హెయిర్ ఆయిల్ గురించి మీరు వీడియో చేయమని. వారందరి కోసం ఈ వీడియో, వాళ్ళకే ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నా. చూడండి, ఈ కరివేపాకుని చిన్న ముక్కలుగా వీలైనంత వరకు, ఎంత వీలైతే అంత ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. కానీ మీరు జనరల్గా ఒకటి గుర్తుంచుకోండి, ఏంటంటే అమ్మాయిలు వచ్చేసి జుట్టు పొడవుగా ఉంటుంది, వాళ్ళు తలస్నానం చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారేమో, మేబీ అంటే తలనొప్పి అట్లా రావచ్చు, జుట్టు ఆరబెట్టుకోవడానికి టైం ఉండకపోవచ్చు. కానీ అబ్బాయిలు మాత్రం గుర్తుంచుకోండి, ప్రతిరోజు తలస్నానం చేయండి. ఎందుకంటే మన స్వేదరంధ్రాల పైన చిన్న ఫంగస్ లాంటి చెత్త పేరుకుపోయి వారానికి ఒకసారి మీరు తలస్నానం చేస్తే దానితో 99% జుట్టు ఊడిపోవడానికి అదే కారణం. ప్రతిరోజు తలస్నానం చేయండి, వచ్చిన నష్టం ఏం లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, అమ్మాయిలకు ఇబ్బంది కానీ అబ్బాయిలకు ఏం జరుగుతుంది, అబ్బాయిలకు ఏం ఇబ్బంది ఉండదు. ఈ కరివేపాకులు కూడా వేసేసుకుందాం. బట్టతల పైన కూడా జుట్టు మొలిపియొచ్చు ఈ రెమెడీతో, గుర్తుంచుకోండి. ఇది బ్రింగ్రాజ్, సేమ్ ఇది కూడా. ఇవి పుల్లలు తీయాల్సిన అవసరం లేదు, ఇది ఇలాగే కటింగ్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మందార పువ్వు కాకుండా ఈ లేత కాడల్లో దీంట్లో చాలా మంచి వాల్యూస్ ఉంటాయి. పువ్వు కంటే ఈ మొగ్గల్లో మంచి వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ మొగ్గల్ని కూడా దీంట్లో వేసేస్తున్నా. ఈ కాడలు తీసేయాలి, ఈ మొగ్గలు కూడా దీంట్లో వేసేసా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయని ఏం చేయాలంటే ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్న హోల్స్, ఇలా హోల్స్ పెట్టుకొని గుర్తుంచుకోండి, పసుపులో ఫర్మెంటేషన్ చేసినటువంటి ఉసిరికాయలు. ఇలా చిన్న హోల్స్ పెట్టుకొని ఈ పరిమాణం, ఇది 1 లీటర్ ఆయిల్ అనుకుందాం, దీనికి ఒక 4 ఉసిరికాయలు సరిపోతాయి. ఇలా చిన్న ముక్కలు పెట్టేసుకొని హోల్స్ పెట్టేసుకొని దాదాపు ఒక్కొక్కటి ఒక 30 గ్రామ్స్, అంటే మేబీ ఒక 150 గ్రామ్స్ ఉసిరికాయలు సరిపోతాయి. ఈ ఉసిరికాయల్ని డైరెక్ట్ ఇందులో వేసేద్దాం. ఇంకా అలోవెరా వచ్చేసి ఇంతకంటే పెద్దది వాడొద్దు. ఈ అలోవెరా దేనికి వాడతారు ఆయిల్లో అంటే, ఇది కూల్ చేస్తుంది, హిచ్చింగ్, డాండ్రఫ్ అలాంటివన్నీ కూడా ఈ అలోవెరా రానివ్వదు. దీన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని చూపిస్తా చూడండి. ఇట్లా పొడవుగా ఇట్లా చీరండి, అక్కడక్కడ ఘాట్లు పెట్టండి, పెట్టేసి ఇందులో పడేయండి. సేమ్ అన్నీ అలాగే ఇందులో పడేసి అయిపోయింది. నెక్స్ట్ మెంతులు. ఈ మెంతులు చాలా ఉపయోగకరం. అతి ముఖ్యమైన రెండవ ఇంగ్రీడియంట్ ఇది. బ్రింగ్రాజ్ తర్వాత అతి ముఖ్యమైన రెండవ ఇంగ్రీడియంట్. 1 లీటర్ ఆయిల్కి ఇంత పరిమాణం తీసుకోవాలి. ఈ మెంతుల్ని కూడా ఇందులో వేసేద్దాం. ఈ రెమెడీని తప్పకుండా మీరు ట్రై చేయండి. బట్టతల పైన కూడా జుట్టు మొలవడానికి చాలా అవకాశం ఎక్కువ. ఈ ఆయిల్ని అప్లై చేసుకొని బట్టతల ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంచి ఐడియా చెప్తాను. అదేంటంటే, బట్టతల ఉన్న వాళ్ళు గుండు చేయించుకోండి, జుట్టు అంతా కూడా తీయించుకోండి, గుండు చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆయిల్ని అప్లై చేసి, ప్రతిరోజు ఆయిల్ని అప్లై చేయండి. నైట్ ఆయిల్ని అప్లై చేసి ఒక చిన్న మసాజర్ ఉంటుంది కదా, ఆ మసాజర్తో
ఒక 40 మినిట్స్ అట్లా మసాజ్ చేస్తూ ఉండండి. డైలీ ఒక 40 మినిట్స్ మసాజ్ చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఒక 3 monthsలో 100% ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే టోటల్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఆయిల్ కంపల్సరీ సాల్వ్ అవుతుంది. నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఇందులో ఏ తప్పు జరగకుండా చూసుకోండి. గ్లాస్ జార్ ఇంపార్టెంట్. ప్రతి ఆకు ఆర్గానిక్ అయి ఉండాలి, మందు కొట్టి ఉండకూడదు. దయచేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా కలపాలి. ఇలా బాగా కలపాలి. ఈ ఆయిల్ వచ్చేసి నేను తయారు చేసి నేను వాడి మేము మా పిల్లలందరం కూడా వాడినాం. 100% సక్సెస్ అయింది ఈ ఆయిల్. నా తలలో దాదాపు ఒక 10% అన్న తెల్ల వెంట్రుకలు ఉండేవి. అవన్నీ కూడా ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించట్లేదు ఇప్పుడు. నాకు ఒక 2 years బ్యాక్ ఫోటో చూసుకున్నాను. నాలో నేనే చూసుకున్నాను. నాలో నేను పాటించిన తర్వాత, నాలో నేను ట్రై చేసిన తర్వాత మీకు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లాస్ జార్లోనే మాత్రమే. ఇది ఇలా చేసిన తర్వాత, ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి కొంచెం లూజ్గా పెట్టండి. దీన్ని ఒక 48 గంటల పాటు మధ్య మధ్యలో 2 hours 3 hours ఒకసారి కలుపుతూ ఉండండి. 48 hours ఈ జార్లోనే ఇలాగే ఉంచండి. ఎలాంటి మరగబెట్టాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఏ ఆయిల్ అయినా మీరు హీట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ పోతవి. కాబట్టి పచ్చి నూనెనే వాడాలి. ఈ నూనెని 48 గంటల తర్వాత ఇవేవి కూడా తీయని అవసరం లేదు. ఈ ఆకులు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని అలాగే ఉంచండి. దీంట్లో ఉన్న ఆయిల్ని వాడుతూ ఉండండి. దీంట్లో ఆయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న చెత్తను మొత్తం తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఇంట్లో అందరూ వాడచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జుట్టు భయపడతారు, ఒకవేళ ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందేమో అని. ఖచ్చితంగా ఊడిపోదు. 100% నాది గ్యారంటీ. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీ ముందే ఉన్నాయి కదా. ఈ విటమిన్ కోసం గ్రాస్ వాడాను, ఇచ్చింగ్ డాండ్రఫ్ కోసం నేను మెంతులు వాడాను, కూల్ చేయడం కోసం అని చెప్పి అలోవెరా వాడాను. మందారాకులు ఆడపిల్లలందరికీ తెలుసు దాదాపు. ఆ మందారాకు దేనికి వాడతారు, ఆ కరివేపాకు దేనికి వాడతారు, మామూలుగానే చేసుకుంటారు ఇంట్లో. కానీ చేసే తప్పేంటంటే ఇంత ప్యూర్గా చేసుకోలేరు. అంటే ప్యూర్గా అంటే గ్లాస్ జార్ వాడరు, కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వాడరు. ఏదో ఆయిల్ తెచ్చేసి దాన్ని మరిగించుకొని తయారు చేసుకుంటారు. కాబట్టి 100% పనిచేయదు. ఇది 100% 100% పనిచేస్తుంది. కావాలంటే ట్రై చేయండి. ఇది తప్ప నేను ఇంకా ఏది కూడా నేను దీంట్లో కలపను. ఈ ఆయిల్ని రోజు ప్రాబ్లం ఉంటే డైలీ ప్రతిరోజు నైట్ కుదుళ్ళకి అంటేటట్టుగా అప్లై చేసుకోండి. జుట్టుకు అంటితే మీకు ఏదైనా జుట్టు డ్యామేజ్ ఉన్నా కూడా సాల్వ్ అయిపోతుంది. కానీ హెయిర్ ఫాల్ ఆగాలంటే మాత్రం ఖచ్చితంగా కుదుళ్ళకి అంటాల్సిందే. కుదుళ్ళకి అంటి మంచి మసాజ్ చేసుకోండి. స్వేదరంధ్రాలలోకి ఆయిల్ దిగాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. చూసారు కదా, ఇది మన ఆయిల్ తయారు చేసే విధానం. దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెమెడీస్ మరెన్నో మీకు చూపిస్తాను నేను. చాలా నా దగ్గర చాలా న్యాచురల్ కంటెంట్ చాలా ఉంది. అందుకని దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై హింద్ అండ్ జై భారత్.